ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రవి తన ఓన్ హౌస్లో ఉన్నాడు, సింహరాశిలో. శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా కర్కాటకంలో బుధుడు మరియు బుధుడి యొక్క రాసుల్లో అంటే మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, ఎప్పుడు నేను లగ్నాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటాను, లగ్నం తెలియని వారు రాశించి తీసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాల విషయాలు జాగ్రత్త వహించాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ ఆ లలితా అమ్మవారిగా భావిస్తూ అంటే కొంతమందికి ఏమవుతుందంటే కేవలం ఇది ఒకటే కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏం చూసుకోవాలనేది ఉంటుంది. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇది కొంతవరకు ఈ యొక్క చూడండి, ఒక్కోసారి మనకు కోర్టు కేసులు అవుతూ ఉంటాయి. కోర్టు కేసులపై జయాన్ని ఇవ్వడం, ఆ రకంగా పోరాడడం వల్ల కొంతవరకు సక్సెస్ రావడం ఇటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే ఈ పంచమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి కుజుడి యొక్క దృష్టి కూడా లగ్నం మీద ఉన్నందుకు కొంతవరకు మీకు ఈ సిబ్లింగ్స్తో అంటే ఈ జీవిత భాగస్వామితో అనేది కొంతవరకు డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ధనాధిపతి 3లోకి వెళ్ళి వక్రించడం అనేటువంటిది కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మీ యొక్క జాతక చక్రంలో గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశ్యాధిపతి విషయంలోని మరియు మీరు పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ ధనాధిపతి రాశ్యాధిపతి ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ ధనస్థానాన్ని చూస్తున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఈ ధనుర్లగ్నానికి పర్టికులర్గా ఈ బుధుడి యొక్క దృష్టి ఉంది. ఇక్కడ ఎప్పుడైతే బుధుడి యొక్క దృష్టి ఉందో కొంతవరకు గతంలో రావాల్సిన ధనాన్ని కొంత ఇప్పిస్తాడు ఇక్కడ. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా రావడం అనేది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. హోమ్ లోన్స్ లభిస్తాయి. కాకపోతే 7వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కొంతవరకు ఏంటంటే వివాహ సంబంధించిన విషయంలో మీరు ఏమైనా ఇష్టపడడం, అది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి కొంత ఘర్షణ వాతావరణం క్రియేట్ అవ్వడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ అష్టమాధిపతి అష్టమంలో ఉండడం అనేటువంటిది 1వ తేదీ ఆకస్మికంగా కొన్ని లాభాలను ఇస్తుంది. కాకపోతే 2, 3 తేదీలు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 3, 4, 5, 6 తేదీలు మాత్రం ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే ఇక్కడ దశమ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. మీకు ఈ దశమంలో శుక్రకేతువులు ఉన్నప్పుడు అక్కడికి వచ్చి చంద్రుడు సంచరించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే తొందరపాటు పడి ఏదో మనసు కాస్త ఖేదంగా ఉండి పర్లేదు నేను ఉద్యోగం వదిలేస్తాను తర్వాత చూసుకుందాం, ఏమైపోతుందో తెలియని ఒక అన్కాలిక్యులేటివ్గా లేకుండా ఏదో ఒక ర్యాండమ్గా పనిచేస్తారు. ఏదో లేనట్లయితే ఒక అతి ఉత్సాహంతోనో, ఎవరి మీద కోపంతోనో, ఏదో చిరాకుతోనో, ఒక మెంటల్లీ ఒక స్ట్రెస్తోనో ఉద్యోగం మానేయడం లాంటివి చేస్తారు 4, 5, 6 తేదీలు. కాబట్టి ఈ రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది నా సూచన. ఇక మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, ఉద్యోగంలో ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అంటే సింపుల్గా గోశాలకు వెళ్ళి గ్రాసము, గోంగూర, బెల్లము లాంటి పదార్థాలు తినిపించండి, తీపి చపాతీలు తినిపించండి. అదేవిధంగా శుక్ర, కేతు, చంద్ర గ్రహాల దగ్గర ముఖ్యంగా 4, 5, 6 తేదీలు దీపారాధన చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు తొందరపాటు పడిన నిర్ణయాలు తీసుకోరు, క్యాల్కులేటివ్గా వెళ్ళగలుగుతారు. ఇంకో జాబ్ చేతిలో ఉన్నప్పుడే ఇలాంటిది మానేద్దాం. ఎందుకంటే ఒక్కోసారి ప్రతి జాబు ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ లేదు. మీరెంత కరెక్ట్గా ఉన్నా సరే అవతల వాళ్ళు హింసిస్తూ ఉంటారు కొన్ని జాబ్స్లో. మీరెంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు,
అదేంటంటే గ్రహస్థితి వాళ్ళకు ఉండేటువంటి యోగం మీరు చక్కగా చేస్తున్న వాళ్ళు చేయించుకునే యోగం ఉండదు కొంతసార్లు. కాకపోతే ఒక్కొక్కసారి మనం రాంగ్ స్టెప్ తీసుకోకూడదు కాబట్టి ఈ 3 రోజులు ఖచ్చితంగా ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బావుంటుంది. చాలామందికి ఏంటంటే ఒక చిన్న అపోహ ఉంది. ఏమిటంటే మరి ఈ గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి కదా! మరి నాకు ప్రమాదం వస్తుందా? ఏమవుతుంది అని. గోచార గ్రహాలు అసలు మన మీద ఎంత పర్సెంటేజ్ పనిచేస్తాయి? మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది అంటే, గోచారం అనేటువంటిది కాలం అనమాట. బయట ఉండేటువంటి ఒక ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనుకోండి, సిచ్యువేషన్స్ అనుకోండి, ఇవన్నీ గోచారం. జన్మజాతకం అనేటువంటిది మన స్ట్రెంగ్త్. మనం పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేశాము, ఒకరికి చక్కగా విద్య నేర్పామా, లేనట్లయితే ఒకరికి సహాయం చేసామా, ధన సహాయం చేసామా, మాట సహాయం చేసామా, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టామా, ఒకరిని మానసికంగా క్షోభ పెట్టామా, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ చేసుకున్న కర్మను బట్టి మన జన్మజాతకంలో ఉండేటువంటి లగ్నం నుంచి ద్వాదశ భావాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు, అందులో ముఖ్యంగా 2 ఛాయాగ్రహాలు ఉన్నాయో, అవి భగవంతుడు గొప్పగా తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. అంటే చూడండి, మనం ఒక కారులో వెళ్తున్నాం ఉదాహరణకి, సిగ్నల్ పడింది, అయినా చూసుకోకుండా దాటేసాం. వెంటనే ఏం చేస్తుంది, కెమెరా అక్కడ ఫోటో తీస్తుంది, మనకి ఫైన్ వచ్చేస్తుంది. అలాగే చాలా గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేసింది ఏంటంటే ఈ నవగ్రహాలు. నువ్వే తప్పు చేసినా ఇమ్మీడియట్గా స్నాప్షాట్ వెళ్ళిపోతుంది. నువ్వు నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. నువ్వే మంచి చేసినా ఇమ్మీడియట్గా వెళ్తుందండి, అది కూడా ఉంది. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యొక్క రవి బాగోలేడు అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు పూర్వజన్మల్లో మీ యొక్క అధికారం దుర్వినియోగం చేశారు. రవి చాలా బాగున్నాడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు మంచి తండ్రి ద్వారా సహకారం, గవర్నమెంట్ ద్వారా సహకారం, రాజకీయంగా ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటువంటి రాజకీయాలు రవి ఒకటే కాదు, రాహువు శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. బట్ ఆరోగ్యం బాగుంది అంటే రవి. అంటే పాస్ట్ లైఫ్లో ఎవరికో మీరు ఈ ఆరోగ్య సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే అధికార సంబంధించిన విషయాలు కానివ్వండి, తెలుసో తెలియకో అజ్ఞానంలోనో స్వార్థం కోసమో ఏదో తప్పిదం జరిగింది అక్కడ. సో దాన్ని మీరు సెట్ చేసుకునే దానిలో ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ లైఫ్లో నేనేం చేయగలను అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మానసికంగా ఎక్కువ కృంగిపోతున్నాము, మూన్ యొక్క స్థితి బాగాలేదు, లేదా 4వ స్థానాధిపతి స్థితికి సంబంధించింది ఎక్కడో ఏదో మిస్టేక్ చేశాను పాస్ట్ లైఫ్లో అని మీరు రియలైజ్ అవ్వగలగాలి. అదేవిధంగా మార్స్ అంటే కుజుడు, అన్నదమ్ములతోని, భూములతోని, దేనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క కుజ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు ఎక్కడో డిఫెక్ట్ చేశారు. అంటే ఎవరిదో భూమి లాక్కోవడము, కబ్జా చేయడము, లేదా అన్నదమ్ములకి సమానంగా రావాల్సినటువంటి దాన్ని మీరేదో స్వార్థం కోసం లాగేసుకోవడము, ఇట్లాంటివి ఏవో జరిగినప్పుడు అన్నదమ్ముల మూలంగా గొడవలు రావడము, భూమి మూలంగా వివాదాలు రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది స్వార్థం కోసం మీరు న్యాయంగా ఉన్నా వాళ్ళు ఏదైనా కబ్జా చేశారంటే అది వాళ్ళకి మళ్ళీ అది ఉంటుంది, దాని ప్రభావం ఉండదని కాదు. ఇలా ఒక్కొక్క గ్రహము మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా భగవంతుడు పర్ఫెక్ట్గా అక్కడ పెడతాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వదిలేశాడు, అది దాని పని చేస్తూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఎలా అయితే మనం సిగ్నల్ దగ్గర ఈ గ్రీన్ లైట్ పడినప్పుడు ఒక రకంగానే రెడ్ లైట్ పడినప్పుడు ఏదైనా వెహికల్స్ వెళ్తుంటే ఫోటోస్ తీసి ఎలా ఇస్తుందో ఇది కూడా అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏమీ భయపడకుండా అసలు మనం ఎందుకు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, వాట్ ఈస్ ద రీజన్, పర్పస్ ఏమిటి, ఈ జన్మ రావడానికి గల పర్పస్ ఏమిటి అనేటువంటిది మీ లగ్నము మీ ఆరోభావం చెప్తుంది. మీరు ఎందుకు ఎంతో కష్టపడ్డా సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అసలు ఏ మార్గంలో ఉంది. జ్యోతిషాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, చూడండి ఎంతో సంపాదిస్తున్నా అండి రూపాయి నిలవట్లేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే ఎక్కడో మీరు ఇంట్లో వేస్టేజ్ జోన్లో బీరువా పెట్టడమో, లేకపోతే చెయ్యకూడనటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది ఒక కుండలో మనం వాటర్ పోస్తున్నాము, కానీ ఆ కుండ చిన్న చిల్లు ఉందనుకోండి, ఆ చిల్లు ద్వారా ఎలా అయితే నీరు పోతూ ఉంటుందో ఆ రకంగా మీ యొక్క ధనం వేస్ట్ అవుతుంది. అదేంటో కూడా తెలుసుకోగలగాలి. అలా 1 కాదు 2 కాదు, వివాహ సమయాలు తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రం ద్వారా. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు. ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానో తెలుసుకోవచ్చు. ఏ దేవతా ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు.
మీరు ఏ రత్నధారం చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు. ఎవరికి సేవలు రకరకాలు ఉంటాయి. మీకు మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగిపోవడానికి ఈ జన్మలో ఎవరిని సేవించాలి, అందరినీ సేవించాలి, కానీ ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ మీరు సేవించాలి. ఎందుకంటే మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో మీకు కనెక్ట్ అవుతుంది, దాన్ని మీరు ఎట్లా చేసుకోవాలనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. మరి గోచారం అంటే కాలము, అంటే ఈ కాలానికి సంబంధించినటువంటిది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ధనస్థానం మీద ఫలానా గ్రహం కనెక్ట్ అయి ఉంది కాబట్టి మీరు దీనికి ఏమి చేయాలి, ఇప్పుడు ఎలాగ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనం చూడండి. ఇప్పుడు బయట వర్షం పడుతుంది, అప్పుడు ఏం చేస్తాం, అమ్మో వర్షం పడుతుందని గొడుగు పెట్టుకొని వెళ్తాం. అంటే ఏంటి, కాలంలో అట్మాస్ఫియర్ లేదా చలి ఉంది కోట్ వేసుకుని వెళ్తాం. బాగా ఎండ ఉంది, అమ్మో కొంచెం కారులో వెళ్దామండి, అమ్మో మనం బైక్ మీద వెళ్ళలేమంటాం, అంటే వడదెబ్బ తగులుతుంది. అంటే ఏమిటి, కాలంలో ఉండేటువంటి మార్పులను బట్టి మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో, గోచార ఫలితాలు మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా, మాస ఫలాలు చెప్తున్నా, ఏం చెప్తున్నా దీనికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతుల్ని, గోచారంలో ఉండేటువంటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు పరిపూర్ణమైన విజయాన్ని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.